స్టేట్ బైఫర్కేషన్ జరిగి ఉండేదా సార్? జరిగేది కాదు. ఇంపాసిబుల్ జరిగేది కాదు. సో కమిట్ అయ్యింది సోనియా గాంధీ, ఇవ్వాలనుకుంది. మీరు ఇంతకుముందు మాట్లాడారు కదా, సోనియా గాంధీ కాదు, పార్టీ యాజ్ ఎ హోల్ కమిట్ అయింది. కమిట్ అవడంతోనే టీఆర్ఎస్తో ఆ రోజు కలిసి చేసుకున్నారు. తర్వాత అనేకమైనటువంటి దానిలో చేస్తారు. 2008లో కూడా రీట్రేడ్ చేస్తారు. ఇవన్నీ చేసినటువంటి కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి బలం, అతనికి ఉన్నటువంటి పలుకుబడి, ఆ దీంతో ఏది జరిగి ఉండింటే టీఆర్ఎస్ అనేది క్లోజ్ అయిపోయేది, టీఆర్ఎస్ బంద్ అయిపోయేటువంటిది. అప్పటికి ఆల్మోస్ట్ అప్పటికి అన్నిటి కూడా అన్ని స్టెప్స్ జరిగినాయి. ఇంక మళ్ళీ టీఆర్ఎస్ అనేది మళ్ళీ లేచి కూర్చునేది కాదు, వాళ్ళ ఉద్యమం ఉండేది కాదు. అంటే నాట్ ఓన్లీ టీఆర్ఎస్ కదా, తెలంగాణ మూవ్మెంట్ అయితే కొంత మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అప్పుడు అది క్లోజ్ అయినాక మా వాళ్ళు ఇంకేముంటారు, అంతే కదా. అది అయిన తర్వాత ఇంకేముంది. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కదా వీళ్ళంతా వచ్చింది. అంతకుముందు ఏదో ఊరికే పత్రికలకు దీనికి దానికి తప్పనిస్తే అంత దీనికి లేదు కదా. సో 50 మెంబర్స్ ఎమ్మెల్యేలు గెలిపించారు అప్పుడు 2009లో తెలంగాణలో.